సార్ ఇప్పుడు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన మాస్టర్స్ ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుస్తుంది కదా, వీళ్ళు థర్డ్ ఐ మాస్టర్స్ అని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు. థర్డ్ ఐ ఓపెన్ అయింది అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలి? ఆ ఓపెన్ అయిన వాళ్ళు అసలు ఏం చేయాలి? థర్డ్ ఐ మాస్టర్స్ అదేం పెద్ద గొప్ప విశేషం కాదు. అది చాలా నార్మల్ థింగ్. అవునా? కాదు, చాలా మంది చాలా గ్రేట్గా చెప్తారు సార్. అవును. దానివల్ల కొంతమందికి అహంకారం వచ్చేస్తుంది. నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. చాలా గొప్ప అనుభవమే. కానీ దానివలన మనం పొంగిపోయి అహంకారంతో అవసరం లేదు. ఎవరు సాధన చేసినా ఈ అనుభవాలు వస్తాయి. థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ చాలా కామన్ ఎక్స్పీరియన్స్ మేడం. అందుకే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని మిస్యూజ్ అయితే చేయకూడదు, దాన్ని ప్రదర్శనలు చేయకూడదు. చాలామంది నేను నా పవర్ చూపిస్తానని చెప్పి థర్డ్ ఐ నుంచి కొన్ని ముందుగానే చెప్పేస్తుంటారు. ఇది చేస్తాం, ఇది చేయాలి, ఇది జరగబోతుంది, ఫ్యూచరు, అవన్నీ మిస్యూజ్ అవసరం లేదు. ఓన్లీ లోక కళ్యాణం కోసం చేయొచ్చు, అంతేగాని ప్రదర్శనల కోసం చేయకూడదు. అంటే డాంబికాల కోసంగా, దర్పం కోసంగా, అహాన్ని పెంచడానికి కోసంగా మన యొక్క మూడవ కన్నుని, వాటి యొక్క యూసేజ్ని మనం మిస్యూజ్ చేస్తూ ప్రదర్శనలు చేయకూడదు. సో అది ఒక డివైన్ ఎబిలిటీ, అది ఒక దివ్యమైనటువంటి శక్తి సామర్థ్యం. అంటే దాని ద్వారా సుదర్శనము అంటాం అన్నమాట. అంటే మంచి దర్శనాలు. థర్డ్ ఐ గురించి చాలా చక్కగా, చాలా అద్భుతంగా తెలియజేశారు. సో నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అని అనుకొని ధ్యానం చేసేవారికి ఇట్టే ఓపెన్ అయిపోతుందా సార్? లేదు, అలా అనుకోకుండా చేయాలి. ధ్యానం ఎప్పుడు కూడా ఏ సంకల్పం చేసి ధ్యానం చేయకూడదు. ధ్యానము మన యొక్క మనస్సును శూన్యం చేసుకోవడానికి చేయాలి. మన శ్వాస మీద ధ్యాస అనే ఆ ప్రక్రియని మనం అవలంబిస్తూ మనం మనస్సుని ఆలోచన రాహిత్య స్థితిలోకి తీసుకువెళ్ళాలి, అంతే. దాని తర్వాత మిగతా అన్ని ఫలాలు అన్నమాట. మూడవ నేత్రం అనేది ఫలం. నాకు మూడో కన్ను తెరవాలి అంటే తెరవదు. ఎందుకంటే అది ఒక పరిపక్వత రాకుండా అది ఆ గిఫ్ట్ మనకి రాదు. ఓకే, దానికి ఏమైనా లక్షణాలు, అర్హతలు ఏమైనా ఉండాలంటారా? అర్హతలు అంటే బాగా సాధన చేయాలి, శ్రద్ధగా చేయాలి, బాగా చేయాలి. అంటే ఒక గంట అంటే ఒక గంట సరిపోదు ధ్యాన సాధన, ఒక 3 గంటలు చేసుకోవాలి. ఎందుకంటే మూడో కన్ను సాధించాలంటే దీని ద్వారా ఎన్ని ముక్కంటి అవుతున్నామంటే మనం ఎన్ని చూడగలుగుతాం, ఎన్ని సత్యాలని దర్శించగలుగుతాం. ఇప్పుడు అంతర్నేత్రం వాళ్ళకి ఒకసారి ఆ దృష్టి, అంతర్దృష్టి అలవడింది అని అనుకోండి, ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా సాధన అవసరం లేదేమో కదా సార్? చాలా ఉంటుంది. అంతర్దృష్టి తర్వాత మన శోధన, పరిశోధన ఇంకా ఆగదు. ఇంకా ఒక స్టెప్ అహెడ్, ఇంకా వెళ్ళాలి. దీనిలో కూడా ఎంతో, ఇప్పుడు మూడో కన్ను మొదట ఓపెన్ అయినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. అంటే చిన్న దర్శనాలు జరుగుతాయి. కలర్స్ చూస్తాము, లైట్స్ చూస్తాము, డార్క్నెస్ చూస్తాము, తర్వాత జియోమెట్రిక్ ప్యాటర్న్స్ చూస్తాము. ఇక్కడ లేని విషయాలన్నీ కనిపిస్తుంటాయి, గత జన్మలు కనిపిస్తాయి, ఏయో కనిపిస్తుంటాయి, గురువులు కనిపిస్తారు, పైలోక వాసులు కనిపిస్తుంటారు, మన భవిష్యత్ దర్శనాలు జరుగుతుంటాయి. ఇవన్నీ కామన్ ఎక్స్పీరియన్స్. కానీ సత్యాన్ని దర్శించాలి. నేను ఆత్మను, ఆత్మయే అన్నిటికీ మూలము. ఆ ఆత్మకి ఈ మూల చైతన్యానికి ఉన్న సంబంధం గురించి, ఆ కనెక్షన్ గురించి, ఇది పరిపక్వత. ఈ మూడవ కన్నులో మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ మనకి ఇంకా సత్యాన్ని దర్శిస్తాం. సత్యాన్ని సత్యంగా చూడగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పుట్టకు మనపు కూడా నేను ఉన్నాను అనేది సత్యం. అది ఎలా తెలుస్తుంది? మూడో కన్ను ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను పూర్వజన్మల్లో ఎన్నో జన్మల్లో ప్రయాణం చేసుకుంటూ, ఆత్మ ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాను. ఈ జన్మ ఎండింగ్ తర్వాత కూడా ఉంటాను. మరణాంతర జీవితాన్ని దర్శిస్తారు. చనిపోక ముందే ఏ లోకాల్లో ఆ లోకాలన్నీ దర్శిస్తారు ఇక్కడి నుంచే. సో ఇవన్నీ కూడా ఈ మూడో కన్ను ద్వారా ఈ సత్యం బోధపడుతుంది వాళ్ళకి, సత్యాన్ని తెలుసుకుంటారు. మనం ఇక్కడ భూమండలంలో ఉన్నప్పుడు, భౌతిక శరీరంలో ఉన్నప్పుడు
మనం కొన్ని సత్యాలుగా భావిస్తాం. ఓ మరణించాడు అంటాం. మరణం లేదు అని తెలుసుకోవడమే సత్యం అన్నమాట. అది మూడో కన్ను ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక థర్డ్ ఐ మాస్టర్ ఉన్నారు. వారు మరణించే వ్యక్తి దగ్గర అలా కూర్చుని చూస్తూ ఉన్నారు. మామూలుగా ఈ చర్మచక్షులతో చూడడానికి, ఈ దివ్యనేత్రంతో చూడడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ మార్పులన్నీ చూస్తుంటారు. ఆ చనిపోతున్న వ్యక్తి వారి యొక్క ప్రాణమయ కోశము స్లోగా సూక్ష్మ శరీరం విడుదల కావడము, ఆ తర్వాత వారి ఆత్మ బయటకు రావడము, ఆ సమయంలో వాళ్ళలో జరిగే ఎనర్జెటిక్ చేంజెస్ అన్నీ కూడా వీరు మూడవ నేత్రంతో దర్శిస్తుంటారు. కానీ మామూలుగా నార్మల్ కళ్ళతో చూస్తుంటే మనకి ఈ చేంజెస్ అన్నీ అర్థం కాదు. ఓ మరణించాడు, ఆయన గుండె చప్పుడు ఆగిపోయింది, ఆయన శ్వాస ఆగిపోయింది అని మనం అట్లా అనుకుంటాం. కానీ అక్కడ శ్వాస ఆగింది, కానీ ప్రాణం ఆగలేదు. ఆ ప్రాణశక్తితో ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ బయట తిరుగుతున్న ఆత్మను చూస్తారు. ఆత్మ అక్కడే తిరుగుతుంది, చూసుకుంటుంది శరీరంని, అక్కడ బంధువుల్ని అందరినీ చూస్తూ ఉంటుంది ఆత్మ. ఇవన్నీ చూస్తుంటాడు ఒక మూడో కన్ను తెరుచుకున్నటువంటి ఒక సాధకుడు. సో వాళ్ళకి ఈ సత్యం వాళ్ళకి తెలుసు, ఆత్మకు చావు లేదు అనేది. అందుకే ఇది ఒక ధ్యాన ఫలం అన్నమాట. ధ్యాన సాధకులకి అందరికీ వస్తుంది, అందరికీ అర్హత ఉంది, ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది. ఈ ధ్యాన ఫలాన్ని పొందే అర్హత అందరికీ కలిగి ఉన్నారు. కానీ సాధన చెయ్యాలి. దీనికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. అంటే ఒక గురువు వచ్చేసి మన బొటన వేలుతో థర్డ్ ఐ దగ్గర పెట్టేసేసి చేయి పెట్టేసి శక్తిపాతం అని చేస్తారు. టెంపరీగా మన థర్డ్ ఐని ఒకళ్ళ థర్డ్ ఐని కొంతసేపు ఓపెన్ చేయొచ్చు, కొంతసేపు వాళ్ళ శక్తినిచ్చి. కానీ తాత్కాలికం, మళ్ళా పడిపోతుంది. సో అందుకే గురువులు ఏం చెప్తారంటే మీరు సాధన చేసుకోండి. ఓకే, మూడవ నేత్రం ద్వారా ఏవైనా రాబోయే విపత్తులను కూడా మనం ఆపచ్చు అంటారా? ఆపలేము, చూస్తాం, దర్శిస్తాం. ఇప్పుడు విపత్తుల్ని అవి మాస్ ఈవెంట్స్ అన్నమాట. పెద్ద ఎర్త్క్వేక్ రాబోతుంది, మనం దాన్ని ఆపము. దానికి ప్రకృతిలో జరిగే ఆ మార్పులని ఎవ్వరు కూడా ఏ ఆత్మజ్ఞాని దానికి అగెన్స్ట్గా వెళ్ళరు, విరుద్ధంగా ఏది చేయరు. ఒక పెద్ద ఉప్పెన రాబోతుంది, వరదలు రాబోతున్నాయి, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్, ఇవి చేంజెస్, ప్రకృతిలో జరుగుతున్నటువంటి, ప్రకృతి డిజైన్ చేసుకున్నట్టు చేంజెస్. కానీ అంటే ఒక డిజాస్టర్ జరుగుతుందంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా సార్? కాపాడాల్సిన బాధ్యత మనకి లేదు, ఎందుకంటే అవన్నీ మన చేతుల్లో లేవు, ఇవన్నీ దైవిక శక్తుల చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు మనుషులు జనాభా పెరిగిపోతుంది అనుకోండి, మరీ ఎక్కువైపోయింది జనాభా, ఇంకా ఈ పాపులేషన్ కంటే కట్ డౌన్ చేయాలి. ప్రకృతి చూసుకుంటుంది, ఆ లెక్కలను ఎప్పుడు కూడా ప్రకృతి సెట్ చేసుకుంటుంది.